కరీంనగర్లోని వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గంప వజ్రమ్మ విద్యా పురస్కార మరియు వై రఘునాథం ఎక్సలెన్సీ అవార్డు కార్యక్రమంలో 10వ తరగతిలో సాధించిన విజయంతో ఆగపోకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ మరియు సిరిసిల్ల జిల్లాల ప్రభుత్వ పాఠశాలలలో విద్యను అభ్యసించి మంచి మార్కులు సాధించి ఈ రోజు పురస్కారం అందుకోవడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. వై రఘునాథం ఎక్సలెన్సీ అవార్డును లయన్కొండ వేణుమూర్తికి అందించారు. కార్యక్రమంలో అతిథులుగా వచ్చిన రావుల గరిధర్ ఐపీఎస్ మరియు ఎస్ మురళీ మోహన్ ఐఆర్ఎస్లు విద్యార్థులకు భవిష్యత్తుపై దిశానిర్దేశం చేశారు. వెంకట్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న అనాథ శరణాలయం, బాలగోకులం విద్యార్థులకు ఆన్లైన్లో కంప్యూటర్ కోడింగ్ మరియు ఆంగ్ల భాషలో ప్రావీణ్యతపై క్లాసులు తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి ఇవి వేణుగోపాల్ సంతానమైన ఇవి రిషిట మరియు ఇవి ఆర్యన్ సాయిలకు ప్రత్యేక సర్టిఫికేట్ ప్రదానం చేయబడింది. 185 విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ప్రధాన ఆచార్యులకు పురస్కారం అందచేయడం జరిగింది. కార్యక్రమంలో సిరిసిల్ల విద్యాధికారి డా జగన్మోహన్ రెడ్డి, సివి రావు, డా నీలిమ, వి పూజ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఫౌండేషన్ చైర్మన్ గంప వెంకట్ను అతిథులు అభినందించారు. ఫౌండేషన్ సభ్యులు డా జయరాములు, రవి నటరాజ్, డా సతీష్ కుమార్, కె శంకర్, వీరేశం, రవికాంత్, ప్రతాప్ మరియు వాలంటీర్లు పాల్గొన్నారు. Thank you, sir. Award ప్రకటించిన మూడవ వ్యక్తిగా స్వీకరించారు. స్వీకరిస్తున్నందుకు వెంకట్ ఫౌండేషన్కు అలాగే చైర్మన్ గారికి కృతజ్ఞతలు చేస్తున్నాను. అలాగే ఒక ప్రైవేట్ చూపిస్తున్నాం మా ల్యాండ్స్ డొనేట్ చేస్తున్నాను. ఎవరు 2,000 రూపాయలు డొనేట్ చేస్తే వారి పేరు మీద ఒక కంటి ఆపరేషన్ మేము చేయడం జరుగుతుంది. ఇచ్చినటువంటి డబ్బులు కూడా సుమారు ఒక 11 మంది పేదవాళ్ళకి కంటి ఆపరేషన్ చేయడానికి మీరు ఇండైరెక్ట్గా సహకరించినందుకు వారిని కృతజ్ఞతలు. మీరందరూ చాలా కష్టం. నేను చదువుతున్నప్పుడు 1969లో ఈరోజు మా వెంకట్ ఫౌండేషన్ తరఫున గంప వజ్రమ్మ విద్యా పురస్కార్ పిల్లలకి 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కనబరిచిన పిల్లలందరికీ కరీంనగర్ మరియు సిరిసిల్ల జిల్లాల నుండి వచ్చిన పిల్లలు 186 మందికి ప్రశంసా పత్రము, గోల్డ్ మెడల్, 3,000 నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. సో పేద విద్యార్థుల్ని ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో మా ఫౌండేషన్ యొక్క ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరిగింది. సో వారు కూడా
వీడికి వచ్చి చాలా సంతోషం ఫీల్ అయ్యారు. వారు ఈ యొక్క ప్రోగ్రాం అటెండ్ చేసి నిపుణులచే సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సో వీరి నిపుణుల సలహాలు సూచనలు స్వీకరించి వారు జీవితంలో మంచి ఉన్నత స్థితికి చేరాలని, తర్వాత వాళ్ళు మంచి భావి భారత పౌరులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా మా వెంకట్ ఫౌండేషన్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు గంప వెంకట్ అండి. నేను చైర్మన్ వెంకట్ ఫౌండేషన్. రోజు అవార్డులు ఇచ్చి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంలో నేను హైదరాబాద్ నుండి వచ్చి వీళ్ళకి జీవితంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం మరియు జీవితంలో వాళ్ళ యొక్క కెరీర్ని పర్సూ చేయడంలో సంబంధించి కొన్ని మెళకువల్ని టెక్నిక్స్ని చెప్పడం జరిగింది. నా పేరు మురళీమోహన్. నేను ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్. ఫౌండేషన్ తరపున గంప వజ్రమ్మ విద్యా పురస్కారాలు చేయడం జరిగింది. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల నుండి 186 మంది విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్స్, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్సే తీసుకుంటాం మేము. గవర్నమెంట్ స్కూల్స్లో ఉత్తమ మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్స్కి ప్రశంసా పత్రము, గోల్డ్ మెడల్, 3,000 రూపాయలు నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎందుకు ఇవ్వటం అంటే పిల్లలు ముందు దీన్ని తీసుకొని ఇనిషియేషన్ తీసుకొని బాగా చదివి మంచి పౌరులుగా వచ్చి మంచి పొజిషన్లకు రావాలనే ఉద్దేశంతో ఈ పురస్కారం చేయడం జరిగింది. డాక్టర్ జయరాములు, వైస్ ప్రెసిడెంట్ గంప వెంకట్ ఫౌండేషన్.